హలో హాయ్ అందరికీ. ఈరోజు హైదరాబాద్లో ఒక స్కామ్ జరుగుతుంది, దాని గురించి చెప్పనీకి వచ్చిన. అట్లా అంటే మన వీడియో ద్వారా ఒక 10 మందికి తెలిసిన ఇద్దరు జాగ్రత్త పడతారనే ఒక చిన్న ఆలోచనతో వచ్చిన. అసలు ఏం జరుగుతుంది స్కామ్ అంటే న్యూడ్ పిక్స్. వీళ్ళ టార్గెట్ ఇంటర్ డిగ్రీ, ఎవరి టార్గెట్ అయినా యంగ్ స్టూడెంట్స్, యూత్. ఏం చేస్తారు అంటే మసాజ్ పార్లర్స్ అని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి యూత్ని అట్రాక్ట్ చేసి తర్వాత సిటీలో కొన్ని పార్లర్స్ ఉంటాయి వాళ్ళకంటే సపరేట్గా. వాటికి పోయినాక ఇట్లా ఇంత రేట్ మాట్లాడుకుంటారు, 1500 2000 మాట్లాడుకొని అది గుట్టంగా మామూలుగా అయితే అట్రాక్ట్ అయ్యారు కదా అమ్మాయిలు అని చెప్పి అట్రాక్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే లోపలికి పోయినాక ఫస్ట్ ఒక 1 minute 2 minutes మామూలుగా పైన మసాజ్ చేసి తర్వాత లోపలికి పోయి మేము జ్యూస్ తీసుకొస్తాం, మా ఫార్మాలిటీ జ్యూస్ తాగాలి మీరు ఒకటి అని చెప్పి ఆ ఫార్మాలిటీ జ్యూస్ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి ఆ జ్యూస్ ఇచ్చినాక ఆ జ్యూస్లో నాకు ఆ ట్యాబ్లెట్ పేరు కూడా తెలుసు, చెప్పాలి ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకోవు. తర్వాత ఏమవుతుందంటే ఆ జ్యూస్ తాగితే మనం స్మాష్ అంటే నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలోకి పోయినాక వాళ్ళ టీము 4-5 ఉంటారు. 2 బాయ్స్ వచ్చి మన బట్టలు మొత్తం ఇప్పేస్తారు. బట్టలు మొత్తం ఇప్పేసి వాళ్ళు ఆల్రెడీ కెమెరా పెట్టి ఉంచుతారు. మనము రూమ్లోకి ఎంట్రీ అయ్యేటప్పటి నుండి కెమెరా రన్ అవుతుంటుంది. ఆ కెమెరా తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫొటోస్ తీస్తారు, మనవి న్యూడ్ ఫొటోస్, బట్టలు లేకుండా అన్ని ఫొటోస్, బాయ్స్ అన్ని ఫొటోస్ తీసి వాళ్ళ తాను సేవ్ చేసి పెట్టుకుంటారు. తర్వాత మనకు స్పృహ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైంది మీరు స్పృహ తప్పి పడిపోయారు అది అని చెప్పి మీ మొబైల్ నెంబర్ కావాలి మాకు, అంటే సేఫ్టీ కోసం కావాలి మాకు అంటే మొబైల్ నెంబర్ తీసుకుంటారు. ఆడ వరకు కథ మంచిగానే ఉంటుంది. కట్ చేస్తే 1 month లేదా 1 week 2 weeks, ఈ 2 weeks అయినాక మనకి ఒక నెంబర్తో కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసినామా, కాల్ లిఫ్ట్ చేయండి ఆడే వీలే. ఫస్ట్ మనం కాల్ చేయకముందుకే మనకు వాట్సాప్లో పిక్స్ పంపిస్తారు. కాల్ చేసి ఇట్లా చెప్తారు మీకు ఒక పిక్స్ పంపించినాం చూడండి అంటే మనవి న్యూడ్ ఫొటోస్ ఉంటాయి. అవి చూస్తే మనకి హార్ట్ బ్లాస్ట్. అవి చూసిన మనం ఏం చేయాలో అర్థం కాక కాల్ లిఫ్ట్ చేయండి. వాడు ఏం చెప్తాడంటే ఈ పిక్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి పంపించద్దు అంటే మాకు 50,000 1 lakh 2 lakh 3 lakh మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు నేను చూసిన. అట్లా అవుతున్నాయి స్కామ్లు. కొంచెం జాగ్రత్త ఉంటే ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుంది. ఈ అసలు ఎందుకు ఈ స్కామ్స్ మెయిన్ యూత్ని అట్రాక్ట్ చేస్తారు. అమ్మాయిలు అని అన్నాడు మనోళ్ళు తెలుసుగా, అట్లా తయారవుతారు వీళ్ళంతా. అంటే నేను మొన్న వీడియోలో చెప్పినా కదా, అది నాకు జరిగిన స్కామ్ గురించి చెప్తా అంటాను. అది నెక్స్ట్ వీడియో చేస్తా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తే మీరు ఎంత బూస్టింగ్, మీ సబ్స్క్రైబర్స్ మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు చేసే లైకే నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.